చెరువు ఆక్రమణ చేసింది బడాబాబులైతే పేద ప్రజలకు నోటీసులు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలైనా వదులుకుంటాము కానీ ఇళ్లను మాత్రం ఖాళీ చేయమంటూ మొండికేశారు ప్రజలు. కోదాడ పెద్ద చెరువు ఆక్రమణకు గురి అవుతున్నదనే నేపథ్యంలో చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు 372 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న బాధిత కుటుంబాలు మాత్రం మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని మీడియాతో వాపోయారు. అకస్మాత్తుగా నోటీసులు ఇచ్చి మమ్మలను భయభ్రాంతులకు గురి చేయడం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే కోదాడ పెద్ద చెరువు పక్కనే ఉన్న 100 ఎకరాలను కబ్జా చేస్తున్న బడా నాయకులను వదిలేసి పేద ప్రజలపై అధికారులు జులుం ప్రదర్శించడం ఏమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బాధిత కుటుంబాలను సందర్శించి వారితో మాట్లాడారు. అనంతరం బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే తక్షణ కర్తవ్యంగా బాధిత కుటుంబాలకు నూతన ఇళ్లను కట్టించిన తర్వాతే ఇళ్లను ఖాళీ చేయించాలని, అలా కాకుండా హైడ్రా లాగా రాత్రికి రాత్రే ఇళ్లను జేసీబీలతో ఇళ్లను తొలగిస్తామంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అవసరమైతే ఎటువంటి యుద్ధానికి అయినా సిద్ధమవుతామంటూ బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ అత్యంత పేదవాళ్ళు ఒక గూడు ఏర్పరచుకొని వాళ్ళ రక్త మాంసాలతోటి ఇటుక బేర్చుకొని ఏ రోజుకు ఆ రోజు బుక్కడు గంజి తాగుతూ కట్టుకున్న ఇళ్ళు, ఈ ఇళ్ల మీద ఎలాంటి అధికారం ప్రభుత్వానికి లేదు. బాజాప్తుగా పర్మిషన్లు ఇచ్చారు, బాజాప్తుగా కరెంటు బిల్లు రెగ్యులర్ కడుతున్నారు, హౌస్ ట్యాక్స్ కొన్ని కోట్ల రూపాయలు కడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఇంటి మీద ఎలాంటి చర్య తీసుకున్నా కూడా ఇందాక సోదరు అన్నట్టు కొన్ని వందల మంది ప్రాణాలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, గ్రీన్ ట్రిబ్యునల్ సమాధానం ఇస్తాం, దాని రాజ్యాంగబద్ధంగా సంస్థ కాబట్టి మేము విలువ ఇస్తాం, దానికి కౌంటర్ ఇస్తాం, దానికి రిప్లై ఇస్తాం. కానీ మీరు ఎంతసేపు కాలేజీలు ఫంక్షన్ హాల్ పేరు మీద మామూలుగా ఒక రిక్రియేషన్ క్లబ్ షటిల్ ఆడతామని చెప్పేసి ఫంక్షన్ హాల్ ఎట్లా నడుపుతున్నారండి? ఒక్క నిమిషం, ఇమ్మీడియట్లీ ముందు మున్సిపాలిటీ కమిషనర్ గారికి నేను అప్పీల్ చేస్తున్నా, ఆర్డీ గారికి, ఒక షటిల్ ఆడుకుంటా అని చెప్పి ఆరోగ్యం కోసం అని చెప్పేసి వేమూరు సుధాకర్ ఫంక్షన్ హాల్ ఎట్లా నడుపుతున్నారు? కాలేజీలకు పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు? లక్షలు. ఇవాళ కూడు లేక కూటికి గంజికి ఏడ్చి అంటారు చూసారా. ఒక్కొక్కరు కనీసం ఒక చీరలు ఉండవు, కనీసం పిల్లలకి ఏ రోజుకి ఆ రోజు న్యూట్రిషన్ ఫుడ్ ఉండదు. కేవలం వాళ్ళు ఒక గదిలో చిన్న గదుల్లో ఈ మా చెరువు బజారు 24 వార్డులో, ముఖ్యంగా 25 వార్డులో వాళ్ళు రక్త మాంసాలు ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని ఆ రోజు వరకు గంజి నీళ్ళు తాగి లేకపోతే అన్నం తిని బతికే కడు పేద కూలీలు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఒక ఇటుక పేర్చిన ఒక మామూలుగా బుల్డోజర్లు కాదు, రోడ్డు మీద ఆపుతాం, మొత్తం బైఠాయిస్తాం. శవాల మీద కొన్ని వందల మంది శవాల మీద మీరు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రభుత్వం ఇలాంటి పనికి పూనుకోండి. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఇది. గజానికి ఎంతో అంతో తీసుకొని సామాన్యుల దగ్గర పైసలు వసూలు చేసి లేఅవుట్ల పేరు మీద భూములు అమ్మారు. అది నమ్మిన వాళ్ళు కొద్దిగా తక్కువ ధరకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో కూలినాలు చేసుకునేటోళ్ళు వాళ్ళ తాహతకు తగ్గట్టు 50-60 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఈ భూములలో అప్పుడో ఇప్పుడు ఎంతో అంతో ఇటుక మేర్చుకుంటూ ఈరోజు ఇండ్లు కట్టుకొని 50-60 సంవత్సరాల నుంచి కాపురాలు ఉంటే అటువంటి వాళ్ళని అకస్మాత్తుగా వచ్చి వెంటనే మీరు ఖాళీ చేయాలి, సమాధానం చెప్పాలి, ఈ ఇండ్లు అక్రమంగా ఆక్రమించుకున్నాయి చెరువు భూములు అని చెప్పేసి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఆ నోటీసులు తీసుకున్న వాళ్ళు అకస్మాత్తుగా ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితులలో ఉన్నారు. కొంతమందికి బీపీలు పెరుగుతూ ఉన్నాయి, అనారోగ్యం పాలవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన అధికారులు ఇంతకుముందు అనుమతులు ఇచ్చి అన్ని రకాలుగా పన్నులు తీసుకొని ఇంటి బిల్లులతో పాటు విద్యుత్ బిల్లులు కూడా తీసుకుంటూ ఈరోజు చేతులు ఎత్తేసి మాకేం తెలియదు అన్నట్టు అనుమతులు ఇచ్చిన అధికారులే ఈరోజు అక్రమంగా మీరు ఇళ్ళు కట్టుకున్నారని చెప్పేసి సమాధానం చెప్పే పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, సామాన్యుల మీద మీరు జులుం చూపించద్దు. నిజంగా ఈ చెరువు 1100 ఎకరాలు ఉందనేది రికార్డు. ఆ 1100 ఎకరాలలో ఆక్రమించుకున్న పెద్ద రైతులు ఉన్నారా, బడా వ్యాపారస్తులు ఉన్నారా, వాణిజ్య సంస్థలు ఉన్నాయా, వాళ్ళ మీద మీ జులుం చూపించండి. ఏ రోజుకు ఆ రోజు కాయకష్టం చేసుకొని కడుపు నింపుకొని తలదాచుకునే సామాన్యుల మీద జులుం చూపించడానికి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక ప్రజాప్రతినిధిగా వీళ్ళకి అండగా ఉంటాం.
ఇక్కడ ఒక్క ఇల్లు కూలినా దానికి సమాధానం ప్రభుత్వం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ నుంచి మనం అసలు ఇల్లులు పోవాలంటే ఎట్లా పోతాయి, ఎట్లా తీస్తారు? ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుంటున్నాం, కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాం, ఆ ఇంటి స్థలాలు అన్ని కట్టుకుంటున్నాం కాబట్టి మేము ఇల్లు పోతాయి అంటే ఎట్లా సార్? మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇల్లు కాల్ చేయాలంటే ఎక్కడికైనా పోవాలి? ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇన్ని కుటుంబాలు రోడ్ల మీద పడితే ఎట్లా సార్? మరి ఇప్పుడు ఎవరు ఆదుకుంటారు? కాంగ్రెస్ అని కాంగ్రెస్ గెలిపిస్తే ఈ టయానికి ఏమో ఇట్లా రోడ్డు వేసిర్రు మాకు. మరి ఎట్లా ఎవరు ఆధారం చూపిస్తారు మాకు? ఇప్పుడు కూలకు ఆ రోజు వచ్చి తినే కుటుంబాలు సార్ మాయి. ఇప్పుడు రోడ్డు మీద పడి ఎట్లా ఉండాలంటే ఎట్లా సార్? మరి ఇప్పుడు మాకు ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని? అటు ఆయన ఏమో కాంగ్రెస్ అని కాంగ్రెస్ గెలిపిస్తే ఆయన హైడ్రా అని చెర్ల పక్కన ఉన్నాయి మొత్తం తీసేస్తుండే. ఎట్లా మరి? ఎటు పోవాలి? ఎటని పోవాలి? ఎవరు రాలేదు, ఏ పదవి రాలేదు, ఏ రెడ్డి రాలేదు. ఓట్లు వేయించుకుని నాలుగో వార్డు సార్. మా ఇల్లు ప్రాణాలైనా తీసుకుంటాం కానీ ఇల్లు మాత్రం వదిలిపెట్టి అసలు కూర్చోడం ఒప్పుకోం సార్. ఒకవేళ ఒక్క అడుగు ముందు కూడా వేయం సార్. మేము ఇంతవరకు చెప్తున్నాం కదా. ఆ ఇల్లు ఒక్క అడుగు కానీ ఇటుక కూడా తీసినా కూడా మా ప్రాణాల నుంచి తీసుకుని వెళ్లాల్సిందే సార్. అది అక్రమంగా సంపాదించిన కష్టపడి కట్టుకున్న మా తాతలు లాంటి ఉంటున్నాయి సార్ ఈ ఇల్లులు. ఈ ఇల్లు మాత్రం ఒక్క కూలినా కూడా అసలు మేమైతే మా శవాల నుంచి తీసుకెళ్లడమే సార్. ఇది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.